స్థాయికి చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలోని అఖిల భారత డ్వాక్రా బజార్ను జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్ ప్రారంభించారు. శ్రీనిధి ద్వారా 16,034 మంది మహిళా సంఘ సభ్యులకు 145,94,00,000 విలువైన చెక్కులను పంపిణీ చేసి కరపత్రాలను ఆవిష్కరించారు. మహిళా సంఘాలు తాము తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ఇలాంటి ఎగ్జిబిషన్లు దోహదపడతాయని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి సుమారు 30 సంవత్సరాలు అయింది. మన అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వెలుగు 2.0 అని కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళల్లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే వ్యాపారవేత్తతనాన్ని తీసుకురావడానికి పూర్తి స్థాయిలో పనిచేయడం జరుగుతూ ఉంది. గడిచిన సంవత్సరంలో కానీ రాబోయే రోజుల్లో కానీ మహిళలు ఎలాగ అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళాలి, వాళ్ళు ఏ రకంగా వాళ్ళకి కొత్త లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయడానికి కానీ, ఒక మార్కెట్ యాక్సెస్ క్రియేట్ చేయడంలో కానీ, లేకపోతే వాళ్ళకి బ్యాక్ ఎండ్ ఇంటిగ్రేషన్ చేయడంలో కానీ, ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికీ మా మినిస్ట్రీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మా సెర్ప్ డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం డిపార్ట్మెంట్ వాళ్ళతో కానీ, లేకపోతే హార్టికల్చర్ కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, ప్రతి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా మనకున్నటువంటి మహిళలందరికీ కూడా అందజేయాలన్న ఒక ఆలోచనతో, చాలా ఆధునీకరణతో ఈరోజు డిపార్ట్మెంట్ ముందుకు రన్ చేస్తున్న తరుణంలో ఈరోజు సరస్ ఈవెంట్ ఏదైతే ఉందో మనం ప్రతి సంవత్సరం కూడా విజయనగరం జిల్లాలో పెట్టుకుంటాము. అలాగే ఈరోజు పైడితల్లమ్మవారి పండుగగా దసరా మహోత్సవాల్లో కూడా ఈ 2 పండుగలు సుమారు 10 రోజుల గ్యాప్లో ప్రతి సంవత్సరం కూడా